ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మేము మోక్షద్వారం దగ్గరికి వచ్చాం. ఈ మోక్షద్వారం అనేది చిన్న గృహ లెక్క ఉంది. ఆ గృహల నుంచి ఏ మనిషి అయితే ఆ గృహల నుంచి వెళ్తే అతనికి మోక్షం కలుగుతుందని ఇక్కడి వారు చెప్తున్నారు. మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. మెయిన్ టెంపుల్ లోపల ఇలా ఈ టెంపుల్ యొక్క నక్ష ఈ విధంగా అద్దాలలో అమర్చి పెట్టారు. ఈ నక్షను చూస్తే ఈ దేవాలయం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. తర్వాత ఇది లోపలికి ఇలా వెళ్ళిపోయాం. పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. ఆ నందీశ్వరుని చూస్తూ ముందుకు వస్తే గణేశుడు ప్రక్కకి, తర్వాత 50 రూపీస్ టికెట్టు. ఆ టికెట్టు తీసుకుంటే ముందు నుంచి పంపిస్తున్నారు. స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా ముందుకు వెళ్ళవలసి వస్తుంది. చాలా దూరం నడవాలి. దేవాలయం చాలా పెద్దగా ఉంది. ఈ దేవాలయంలో స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు ఇక్కడి నుంచి వస్తున్నవి. అక్కడి పని చేసే వారిని అడిగితే ఆ నీళ్ళు ఇచ్చారు. మేము ఆ తలపై చల్లుకొని ఆ వాటర్ తాగాము. స్వామివారి తీర్థం తీసుకున్నాం. జీవితంలో ఒక్కసారైనా పౌర్ణమి నాడు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. అరుణాచలంని అగ్నిలింగం అని కూడా అంటారు. ఎందుకంటే ఆలయము వేడిగా ఉంటుంది. ఆలయము బయట ఎంత చల్లగా ఉంటుందో ఆలయంలో అంత వేడిగా ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాం. చాలా ప్రశాంతంగా ఉంది. సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. రమణ మహర్షి ఆశ్రమంలో చూడదగినవి చాలా ఉన్నాయి. ఇక్కడ కాకి సమాధి, ఆయన వాడిన వస్తువులు ఈ ఆశ్రమంలో పదిలంగా ఉంచారు. ప్రతి ఒక్కరూ ఈ ఆశ్రమంలో రమణ మహర్షి వాడిన వస్తువులను చూడవచ్చును. మేమున్న ఆశ్రమం దగ్గరికి వచ్చాం. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందరికీ ఈ విధంగా భోజనాలు పెడతారు. టైమును ముగించినదంటే భోజనాలు ఉండవు. నెక్స్ట్ డే మార్నింగ్ 3 అవుతుంది. ఈ 3 o'clockకి మేమందరము స్నానాలు ముగించుకొని గిరి ప్రదక్షిణకు బయలుదేరాం. వినాయకుని ఆలయం నుంచి మొదలుపెట్టాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలేశ్వర అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలేశ్వర అరుణాచల అంటూ ఇలా ఆ స్వామిని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. ఓం నమః శివాయ్, ఓం నమః శివాయ్, ఓం నమః శివాయ్, ఓం నమః
नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर हर शंभो शंभो, हर हर शंभो అంటూ శివుణ్ణి అన్ని విధాలుగా ధ్యానిస్తూ అలా బయలుదేరాం. మా బాబాయ్ వాళ్ళు అలసిపోయారు, కొద్దిసేపు కూర్చుందాము అనేసి అంటే అలా కూర్చున్నాం. ఇక్కడ అందరూ ఫోటోలు దిగుతుంటే మేము కూడా దిగాం. మళ్ళా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ గిరి ప్రదక్షిణ సాగిస్తున్నాం. మధ్యలో మోక్షద్వారము వచ్చింది. ఆ మోక్షద్వారం నుంచి వెళదామని లైన్లో నిల్చున్నాం. ఆ మోక్షద్వారం నుంచి వెళ్ళడానికి చాలా భయం వేసింది, కానీ ఈజీగానే వచ్చేసా. గుడి దగ్గరికి వచ్చేసాం. అక్కడ మధ్యలో శివ ఆలయాలను దర్శించుకుంటూ మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఆలయంలో ఇలా పెద్దగా నందీశ్వరుడు మనకు వెళ్ళగానే ఇలా కనిపిస్తాడు. కంచిలో పృథ్వీలింగమని, అరుణాచలంలో అగ్నిలింగమని, చిదంబరేశ్వరంలో ఆకాశలింగమని, శ్రీకాళహస్తిలో వాయులింగమని, జంబుకేశ్వరంలో జలలింగమని ఆ శివుణ్ణి ఇన్ని రకాలుగా పూజించవచ్చు. అరుణాచలంలో టోపీ అమ్మని చూడడము, మోక్ష ద్వారంలోకించి వెళ్ళడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఆ మహాదేవుని దర్శించుకోవడం అనేది చాలా సంతోషం కలిగించింది. స్వామివారి దర్శనం మేము 2 రోజులు చేసుకున్నాం. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఆ శివ దర్శనం అయిన తర్వాత మళ్ళీ అటు నుంచి గణేశుని గుడి వరకు మళ్ళీ బయలుదేరాం. గణేశుని గుడి దగ్గరికి వెళ్తేనే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. అక్కడి వరకు వెళ్ళేసరికి మాకు ఉదయం 7:30 అయ్యింది. ఇక ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాం.
బస్ స్టాప్ వరకు ఆటోలో వెళ్ళాం. వాళ్ళు ఇక్కడ హోటల్ అడ్రస్ ఇచ్చారు, అక్కడొచ్చి మేము నిల్చున్నాం. కరెక్ట్ 6:45కి బస్సు వచ్చింది. శివ సేవా భవన్ అనే అక్కడికి రమ్మని వాళ్ళు చెప్పారు. అక్కడ నిల్చున్నాము. ఆ పైన హోటల్ కూడా ఉంది. అక్కడ మధ్యలో ఒక దగ్గర ఆపారు. నైట్ 9:30కి భోజనాలు చేసుకున్నాం. మార్నింగ్ 6:45కి ఆరంగల్ చౌరస్తా దగ్గరికి బస్సు ఆగినది. అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలేశ్వర అరుణాచల. అందరం అక్కడి నుంచి